హాయ్ ఫ్రెండ్స్, నా పేరు స్వీటీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీరాజ్ ద ఆర్ట్ ఆఫ్ కుకింగ్. సో ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు ఒక స్నాక్ చూపించబోతున్నానండి. దాని పేరు బటర్ సొరకాయ గారెలు. సో ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు నేను మీకు చూపిస్తాను. ఒక సొరకాయ, 2 ఉల్లిపాయలు నేను ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఒక 15 పచ్చిమిరపకాయలు, బటర్, వెన్న, పసుపు, ఉప్పు తగినంత, 2 టీ స్పూన్ల తెల్ల నువ్వులు, 1 టీ స్పూను జీలకర్ర, కరివేపాకు చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, బియ్యపిండి 3 కప్పులు అండి. ఈ కప్తో నేను 3 కప్పులు తీసుకున్నాను. తయారు చేసుకునే విధానం నేను మీకు చూపిస్తాను. ముందుగా మనం ఈ సొరకాయని తురుముకోవాలండి. ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ పట్టాలి. అలానే పచ్చిమిరపకాయలు కూడా సపరేట్గా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. సొరకాయని ఇలా తురిమి పక్కన పెట్టుకోవాలండి. అలానే పచ్చిమిరపకాయలు కూడా ఇలా మిక్సీకి పట్టాలి. ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. సో ముందుగా ఒక బేషన్ తీసుకొని ఇందులోకి 3 కప్పుల బియ్యపిండి అండి యాడ్ చేసేసి తురిమి పెట్టుకున్న సొరకాయ ఇందులోకి యాడ్ చేయాలి. అలానే పచ్చిమిరపకాయ తురుము కూడా మొత్తం ఇందులోకి యాడ్ చేసేసేయాలి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా మొత్తం కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, తెల్ల నువ్వులు 2 టీ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు, ఉప్పు తగినంత చూసుకొని వేసుకోండి. ఉప్పు, కొంచెం బటర్, వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోకి వాటర్ అవసరం లేదండి. సొరకాయ నుంచే కొంచెం వాటర్ ఉంటుంది. ఇలానే కలుపుకోవాలి. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే రెసిపీస్ ట్రై చేసి కామెంట్ చేయండి. ఇలా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఇలా చిన్నగా బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. ఇలాగా అంతా మొత్తం ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. ఒక బాణలు పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇందులోకి మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యేలోపు
నేను మీకు గారెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా ఒక కవర్ లాంటిది తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి మొత్తం ఇలా అప్లై చేయండి. ముందుగా బాల్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇలా పెట్టి ఇలా చిన్నగా గారెల్లాగా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం ఇలా తట్టుకొని ముందుగా ఇప్పుడు ఆయిల్ వేడిందో చూద్దాం. మనం ఆయిల్ వేడెక్కిందండి. మనం ఇందులోకి ముందుగా తట్టి పెట్టుకున్న ఇలా నిదానంగా ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి. చాలా హెల్తీ స్నాక్ అండి. ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్ చేయండి. రెండు వైపులో కాల్చుకున్న తర్వాత మనం ఈ రకంగా కాల్చుకోవాలండి. కాల్చుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా మిగిలినవన్నీ ఇలానే తట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అంతా రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ కట్టేసి పక్కన పెట్టుకోవడం అంతే. ఎంతో రుచికరమైన వేడి వేడి బటర్ సొరకాయ గారెలు రెడీ అయిపోయారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Tell me pretty lies, look me in the face, tell me that you love me, even if it's